ఒక శాంతియుత గ్రామంలో మిట్ట పక్షుల గుంపు పొలాల దగ్గర జీవించేవి. ఆ గుంపులో చిక్కీ అనే తెలివైన మిట్ట పక్షి ఉండేది. ఆమె త్వరగా ఆలోచించే గుణం వల్ల అందరికీ ప్రియంగా ఉండేది. ఆమెకు మిక్కీ అనే మంచి స్నేహితురాలు ఉండేది. ఆమె ఎల్లప్పుడూ కలిసికట్టుగా పని చేయాలని ప్రోత్సహించేది. ప్రతిరోజు మిట్ట పక్షులు పొలాలపై గింజలు తిని సంతోషంగా తిరిగి తమ గూటికి వచ్చేవి. ఒకరోజు రైతు తన పంటలను పక్షుల నుండి కాపాడుకోవాలని నిర్ణయించి పొలంలో ఒక పెద్ద వల వేశాడు. వలను జాగ్రత్తగా పరచి మరుసటిసారి పక్షులు వచ్చినప్పుడు వాటిని పట్టుకోవాలని అనుకున్నాడు. చిక్కీ ఆ వలను గమనించి వెంటనే అన్ని మిట్ట పక్షులను సమావేశం చేసింది. మిత్రులారా, ఆమె చెప్పింది, రైతు మన కోసం వల వేశాడు, కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ వల నుంచి తప్పించుకోవచ్చు. మిక్కీ అడిగింది, ఎలా చేద్దాం చిక్కీ? చిక్కీ ధైర్యంగా సమాధానం చెప్పింది, మనందరం ఒకే సమయంలో రెక్కలతో గట్టిగా చప్పుళ్లు చేస్తే ఈ వలను పైకి లేపి పొలానికి దూరంగా తీసుకుపోవచ్చు. పక్షులు సందేహంగా ఉన్నా మిక్కీ వారికి ధైర్యం చెప్పింది. చిక్కీ మీద నమ్మకం ఉంచండి, మనమందరం కలిసి ఉంటే ఎలాంటి బారినైనా దాటవచ్చు. అందరూ అంగీకరించారు. చిక్కీ ఇచ్చిన సంకేతంతో మిట్ట పక్షులు అన్నీ ఒకే సమయంలో రెక్కను గట్టిగా కొడుతూ గట్టి శబ్దాలు చేశాయి. ఆ శబ్దానికి రైతు భయపడి పొలానికి పరుగెత్తాడు. కానీ అప్పటికి పక్షులు వలతో పాటు దూరంగా ఎగిరిపోయాయి. రైతు ఆశ్చర్యంగా చూసుకుంటూ నిలిచిపోయాడు. మరి మిట్ట పక్షులు తమ స్వేచ్ఛను సంబరంగా జరుపుకున్నాయి. కలిసికట్టుగా పనిచేస్తే ఎంత పెద్ద సమస్యనైనా అధిగమించవచ్చు.